హే గైస్, వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్. ఇవాళ మనం పంజాబ్ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. పరోటా కుర్మా దెబ్బకు ఇడ్లీ సాంబార్ చతికిల పడింది. ప్రతి 2 సీజన్స్ లో ఒక ఫైనల్ ఖచ్చితంగా ఆడే చెన్నై ఈసారి మాత్రం అప్పుడే మంగళం పాడేసింది. అప్పట్లో ఒక వైరల్ ట్వీట్ ఉండేది, వాట్ ఈస్ ఐపీఎల్ అంటే ఇట్ ఈస్ ఎ లీగ్ వేర్ ఎవ్రీ టీమ్ ఫైట్స్ విత్ ఈచ్ అదర్ టు ప్లే అగైన్స్ చెన్నై ఇన్ ద ఫైనల్ ని. కానీ ఈసారేమో చెన్నై వాళ్ళు అప్పుడే ఆఖరి రాగం పాడేశారు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ టైం ఇన్ ఐపీఎల్ హిస్టరీ 4 ఓపెనర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అవ్వడం. టాస్ గెలిచిన పంజాబ్ ఏమో చెన్నైని బ్యాటింగ్ కి దింపి పవర్ ప్లే లోనే 3 వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేసింది. తర్వాత జత కట్టిన బేబీ ఏబీ, డెవాల్ బ్రెవిస్ మరియు కడాయికుట్టి సింగం శామ్ కరణ్ చాలా బాగా కాన్ఫిడెంట్ గా ఆడారు. మిడిల్ ఫేజ్ లో ఫస్ట్ టైం ఇన్ ద సీజన్ 9 రన్ రేట్ తో బ్యాటింగ్ చేశారు చెన్నై మిడిల్ ఫేజ్ మొత్తం. పెద్ద స్కోర్ ఖచ్చితంగా చెన్నై వాళ్ళు పోస్ట్ చేస్తారు అన్న తరుణంలో వచ్చాడయ్యో స్వామి అంటూ వచ్చాడు మన ఊసిపిట్ట వాసుదేవ, అదేనండి యూజీ చహల్. చెన్నై కళ్ళంతా ఒక పెద్ద స్కోర్ మీద. అదే టైంలో ధడేల్ మన ధోని అవుట్, ఒక హ్యాట్రిక్, దెబ్బకి 190కి టీమ్ ఆల్ అవుట్. అసలు ఏమన్నా పనితనమా అయ్యా నీది యూజీ చహల్. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ ఓపెనర్స్ యాజ్ యూజువల్ గా వాయిస్ చేశారు. ప్రొఫెషనల్ 50తో మెరుపులు మెరిపించగా మొదట్లో మెల్లగా ఆడిన శ్రేయస్ అయ్యార్ తర్వాత మాత్రం ఉరుములు ఉడిపించాడు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ కూడా చెలరైపోయాడు. మధ్యలో కొంచెం పంజాబ్ వాళ్ళు టెన్షన్ పెట్టిన లాస్ట్ కి ఈజీగా కొట్టేశారు. ఈ దెబ్బకు పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. టాస్ అప్పుడేమో ధోని నెక్స్ట్ మ్యాచ్ ఆడతానో లేదో తెలియదు అన్నాడు. ఒకవేళ అదే నిజమైతే ఇదే లాస్ట్ డాన్స్ అవ్వచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇంకా చెన్నై అలాగా అస్సాంకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ సీజన్ లో అట్లీస్ట్ ఇంకో కొత్త విన్నర్ రావాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమవుతోందా? ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.